నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. పలమనేరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 14న శ్రావణ శుక్రవారం సందర్భంగా నిర్వహించనున్న శ్రీ మహాలక్ష్మి దీప పూజ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను బుధవారం సాయంత్రం టీటీడీ జేఈఓ శరత్, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమానికి సుమారు 2000 మందికి పైగా భక్తులు హాజరు కానున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అధికారులకు వారు సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, భద్రత, కూర్చునే ఏర్పాట్లు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అదే మామూలుగా అప్రిషియేట్ ఉంటారు. మీరు చూసినప్పటి నుంచి అదే సేమ్ బాగా వస్తుంది. అదే చెప్తున్నారు. అమ్మవారి హైట్ ఎంత ఉంటుంది? ఇంతే కదా, హైట్ ఉంటే పర్లేదు. హైట్ తక్కువనే లాస్ట్ టైం అంటే మీకు దానికి సరిపోతుంది. ఈడ వరకు తీసుకురండి, లైన్ వరకు పక్క. మళ్ళీ అమ్మవారిని పెట్టేటప్పుడు వెనక పెట్టకండి, ముందర మీకు ఎంత కావాలి స్పేస్? ఏం అవసరం లేదు. అంటే కొంచెం ఐవర్లు కూర్చుంటారు. ఐవర్లకు ఎంతమంది కూర్చుంటారు? దానికి ఎంత స్పేస్ కావాలో అంత పెట్టుకోవాలి. మనం ఎక్కువ కూర్చుంటాం, ఇలా కూర్చుంటాం. అటు ఒకటి ఉంటుంది సార్, మస్తు. అది కొంతమంది కూర్చుంటే హ్యాపీగా. ఈ ఆప్షన్ అది మీరేం చేయాలంటే అది చేయండి. మాకు అంత పనిలో చెప్తా ఉంటాను. నేను ముందు కూర్చోబెడతాను సార్, ముందు కూర్చోబెడతాను. ఊరు దానికి ముందు కూర్చోబెడతా. వెనక వస్తున్నాయి కదా బ్యాక్ డ్రాప్ అన్నీ ఓకే. సేమ్ అక్కడ వాళ్ళతో పాటు కూర్చుంటారు. కొంచెం కంటిన్యూ చేస్తాం. బట్ పీటర్లు మరి ఎంతమంది సరిపోతుంది? మ్యాక్సిమం ఉన్నంత పెట్టేద్దాం సార్, తర్వాత అట్నే పెట్టారు. అంతేనా? ఫస్ట్ ఫ్రంట్లో పెట్టేద్దాం సార్, అంతవరకు వస్తారు. కూర్చోలేరు. లైన్ వేసామనుకో, వాళ్ళు ఒకవేళ ఒక లైన్ 2 లైన్లు వేసేస్తే బ్రహ్మాండంగా ముసలి వాళ్ళందరికీ ఏమి గ్యాప్ ఉంటుంది. దాని వెనక మామూలు వాళ్ళు కూర్చొని చూస్తారు. అంతే, ఎగ్జాక్ట్. అంతే సార్. ఎందుకంటే మనకి ఆ రూమ్ మొత్తం ఇవ్వాలి. ఇక్కడ కాంప్రమైజ్ ఇక్కడ మనకి
feet పెట్టారు సార్. పెయింటింగ్ అన్నీ చేయాలి కదా. చేస్తున్నారు సార్. 6 feet పెట్టారు. 2 feet పెట్టారు. బాగుంది, చాలా బాగుంది డిజైన్. చాలా బాగుంది. పైన ముగ్గులు ఎన్ని చేయగలరు? సార్ మొత్తం 600 చార్జ్ చేశారు సార్. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు సార్, మ్యాక్సిమం ట్రై చేస్తాము, ఎంత వీలైతే అంత. మ్యాక్సిమం 500 వరకు వచ్చేస్తాము. ఒక పేటకి ఎంతమంది? ముగ్గురు సార్. అంటే సార్ ఏం చెప్పాను సార్, కొంచెం అవును. వాళ్ళకి వెనకాల మన డైనింగ్ టేబుల్ లాగా ఉంటాయి సార్. అవి ఇక్కడే దొరుకుతాయి. అవి కూడా దొరుకుతాయి సార్. వెనక పెట్టుదాం లేదా ఆ సైడ్ దగ్గర సైడ్లో పెట్టి చేస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రావణ ప్రథమ శుక్రవారము ఎల్లుండి ఈ ప్రాంగణంలో శ్రీ మహాలక్ష్మి దీప పూజ వైభవోపేతంగా నిర్వహించబోతున్నారు. ఆగమోక్తమైనటువంటి కైంకర్యాలతో, వేదమంత్రాలతో, మంగళవాద్య ధ్వనులతో, అన్నమాచార్య సంకీర్తనలతో ఈ మహత్తర కార్యక్రమం భక్తలోకానికి ఆనందదాయకంగా నిర్వహించే అవకాశం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఇంజనీర్లు, సిబ్బంది అంతా కూడా సమధికమైనటువంటి ఉత్సాహంతో, భక్తి ప్రపత్తులతో ఇక్కడ ఈ ప్రాంగణాన్ని మహత్తరంగా దిద్ది తీరుస్తూ ఉన్నారు. సంయుక్త కార్యనిర్వహణ అధికారి గారు శ్రీ శరత్ గారు, వారి యొక్క ఆధ్వర్యంలో ఉద్యోగ సోదరులందరూ కూడా ఎంతో భక్తి ప్రపత్తులతో కృషి చేస్తూ ఉన్నారు. స్థానిక శాసనసభ్యులు శ్రీ అమర్నాథ్ రెడ్డి గారు ఇక్కడ కావాల్సిన స్థానిక సహకారాన్ని వారు, వారి అనుయాయులు ఎంతో భక్తి ప్రపత్తులతో చేస్తూ ఉన్నారు. మనకు హైందవ సంస్కృతిలో శ్రావణ మాసం చాలా పవిత్రమైనటువంటి మాసము. అందులో శ్రావణ శుక్రవారాలంటే ఇంకా పవిత్రంగా మనం భావించి అమ్మవారిని ఆరాధిస్తాము. అందులోనూ మనమంతా కూడా మానవ సమాజం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం కాబట్టి అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడే జీవులందరికీ కూడా ఆ చీకటి తొలగాలంటే జ్ఞానదీపాలు వెలగాలి. ఆ జ్ఞానదీపాలు వెలిగి చీకట్లు తొలగి అందరూ సుఖశాంతులతో ఉండాలి, అందరూ ఐశ్వర్యముతో తొలతూగుతూ జీవించాలి, అందరికీ అక్షయానంద సంధాయకమైనటువంటి అనుభూతులు కలగాలి అనే భావనతో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రావణ తొలి శుక్రవారం ఇక్కడ ఈ శ్రీ మహాలక్ష్మి పూజ నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా, సోదర సోదరీమణులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరంతా పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం, మా పెద్దలు శరత్ గారు, స్థానిక శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు, వారందరి తరపున, భక్తుల తరపున నేను భక్తలోకానికి విన్నపం చేస్తూ ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో మహాలక్ష్మీ నమః, ఓం నమో పద్మావతి నమః. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వారి సహకారం, గౌరవ ఈవో గారి సహకారంతో వారి ఆదేశానుసారం మనం మహాలక్ష్మి దీప పూజ కార్యక్రమాన్ని వెంకటేశ్వర భక్తి ఛానల్ మరియు హెచ్డిపిపి వారి ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గం, ప్రతి టౌన్లో ఏర్పాటు చేయాలి. భక్తి ప్రపత్తులతోటి మానవాళి పెంపొందించాలి, దాంట్లో మునిగిపోవాలి. ఆ విధంగా ఉన్నప్పుడే సమాజం శాంతి, అభివృద్ధికి నాంది పలుకుతుందనే ఉద్దేశంతో మహాలక్ష్మి దీప పూజ ఇప్పుడే పెద్దలు మేడసాని మోహన్ గారు చెప్పినట్టుగా ఒకే వేదికలో రేపు పలమనేరు 14వ తారీఖు శ్రావణ ప్రతి మొదటి శుక్రవారం చేసుకోవడం పలమనేరు వారి యొక్క అదృష్టం. మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ 2500 మంది మహిళలు, అక్కలు, చెల్లెలు వచ్చేసి ఒక్కొక్కరు 3 నుంచి 4 దీపాలతోటి 10,000 దీపాలు, భక్తి దీపాలు, జ్ఞాన దీపాలు, అంధకారం తొలగించే వెలుగు దీపాలు, అలాంటి దీపాల్లో ఒక్కొక్కరి దీంట్లో పాల్గొన్న సామూహిక దీప పూజలో పాల్గొని మరి ఆ రోజు భక్తి ప్రపత్తులతో వచ్చి, సంస్కారంతో వచ్చి, సాంప్రదాయాలతో వచ్చి అమ్మవారి పూజలో పాల్గొని
ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు నుండుగా ఉండే విధంగా మరి ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు పొంది ఇక్కడ చేస్తున్న కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు ఈరోజు టీటీడీ తరపున చేస్తూ ఉన్నాం. దానికి తోడుగా గౌరవ శాసనసభ్యులు మరి ముందుకు వచ్చేసి మా 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 యొక్క నియోజకవర్గ ప్రజలు, మా మహిళలు వారందరికీ మిగతా ఏమైనా ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, రవాణా తీసుకురావచ్చు కావచ్చు, ఇక్కడ భోజన వసతి కావచ్చు, నేను చూసుకుంటానని ముందుకు వాళ్ళు ఇచ్చేసి ఆ విధంగానే వారి సహకారం, అదేవిధంగా మా టీటీడీ వాళ్ళు ఎస్వీబీసీ హెచ్డిపిపి వారు కూడా మరి వారి సహకారంతో ఇక్కడ పట్టణ ప్రజలు అందరితోటి సహకారంతో మరి ఎక్కడైతే ఆ 2500 మందికి స్లిప్పుల ద్వారా టోకన్స్ ముందే ఇచ్చేసి వారికి పలాని టైంకి వచ్చేసే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొని మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు, ఆ పద్మావతమ్మవారి ఆశీస్సులు మరి పొందాలని మనసారా కోరుకుంటూ, మరి ఏ భక్తి ప్రపత్తుల్లో రావాలని మనసారా కోరుకుంటున్నాను. ఇది మంచి కార్యక్రమము. ప్రతి శ్రావణ శుక్రవారం మొదటి రోజు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మరి దీంట్లో పాల్గొబోతున్నా నేను రేపు వీక్షించబోతున్న వారికి కూడా నాకు శుభాభివందనాలు, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ మరి ఓం నమో వెంకటేశాయ. శ్రావణ మాసం అనేది చాలా ప్రశస్తమైనది. అటువంటి మొదటి శ్రావణ శుక్రవారం రోజు మన పలమనేరులో దీపారాధన కార్యక్రమం నిర్వహించుకోవడం అనేది మనకు ఒక అదృష్టం. అది మొట్టమొదటగా పద్మావతి అమ్మవారు ఇక్కడ వేంచేసి ఇక్కడ ఆ దీపారాధన మనం చేసేటువంటిది ఆ భక్తి ప్రవర్తులతో మనం నిర్వహించేటువంటి కార్యక్రమం అనేది మన అదృష్టంగా భావించాలి. అది మన పలమనేరులో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడానికి టీటీడీ వారు ముందుకొచ్చి మనకు అవకాశం కల్పించడం కూడా నిజంగా కూడా చాలా అదృష్టం. ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా భక్తి ప్రవర్తులతో విజయవంతం చేసుకోవాలా. అందరూ కూడా భక్తితో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవాలా. దానికి సంబంధించి ఇక్కడ ఎవరైతే మన మహిళలు ఉన్నారో వారందరికీ కూడా పాసులు అందజేస్తారు. ఆ పాసుల్లోనే వారు ఏం తెచ్చుకోవాలా, దానికి ఒక దీపస్తంభము, ఒక తట్ట, అదేవిధంగా ఒక హారతి పళ్ళెం, ఆ 3 మాత్రమే మనం తెచ్చుకోవాలి. మిగతా దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా టీటీడీ వారు మనకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా టీటీడీ ద్వారానే మనం అన్నీ కూడా ఆ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఇక్కడ అయిన తర్వాత వాళ్ళు ఆ టీటీడీ ద్వారా వాళ్ళు ఇచ్చేటువంటి అన్ని కార్యక్రమాలు మనం సక్రమంగా తీసుకోవడమే కాకుండా వారికి భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని దిగ్విజయం చేసి అమ్మవారి ఆశీస్సులు అందరికీ కూడా ఉండే విధంగా కూడా చేసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.